ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. విశేషంగా ఈ వీడియోలు మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం, ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం కూడా ఒక ఉద్దేశం ఉంది. మా తల్లిదండ్రులకు సుబ్రహ్మణ్యుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. మా కులదేవత కూడా. అయినా కూడా చాలా ఇష్టపడి మా తల్లిదండ్రులు ఈ దేవస్థానాలకు ఏదో చేయడము, అక్కడ కాంట్రిబ్యూట్ చేయడము జరిగేదన్నమాట. తిరుత్తని ఎక్కువగా మేము వెళ్ళేవాళ్ళం అనమాట, వెళ్తూ ఉంటాం అనమాట. మా తల్లిదండ్రులు ఒక మార్గం కదని మేము తిరుత్తని కూడా వెళ్తూ ఉంటాం. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేషంగా జరుపుకుంటాం. ఆ రోజు బ్రహ్మచారిని పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి, వాళ్ళకు వస్త్రదానాలు, ఈ వటువులకు, ఎస్పెషల్లీ వటువులకు వస్త్రదానం ఇచ్చి, వాళ్ళకు భోజనం పెట్టి, వాళ్ళని సుబ్రహ్మణ్యునిగా భావించి వాళ్ళకు పెడుతూ ఉంటారు అనమాట. భోజనాలు వాళ్ళకి ఇష్టపడింత పెట్టడం ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎలా చేసుకోవాలి, ఇది ఎప్పుడు వస్తుంది అని తెలుసుకుంటే, ప్రతి సంవత్సరం మాఘమాసంలో, ఈ నెలలో మాఘమాసంలో శుక్లపక్షం నాడు వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు అనమాట. దీన్ని పర్వదినంగా సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకుంటుంటారు అనమాట. కృత్తికా నక్షత్రం ఉంటుంది ఆ రోజు. అది కృత్తికా నక్షత్రం జన్మించిన వల్ల కార్తికేయుడని, వేర్లు పొదల్లో పుట్టిన వల్ల శరవణ భవుడని కూడా అంటుంటారు అనమాట. ఈయన మహా తేజస్సు అనమాట సుబ్రహ్మణ్యుడు. ఈయనకు సురుద్రూపి అంత చాలా ఇదనమాట. ఈయన జ్యోతిషానికి కూడా అధిపతి అంటారు ఈయన. అదే కాకుండా సుబ్రహ్మణ్యుడు సేనాధిపతి, వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ అనమాట. ఈయన దగ్గర ఎటువంటి ఆటలు జరగవు అనమాట. బాగా నిష్టగా పూజలు చేస్తే తగినంత ఫలితం ఇచ్చి దానికి రెట్టింపు ఫలితం ఇస్తాడనమాట. ఎస్పెషల్లీ కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, ముక్కు చెవులకు సంబంధించిన వ్యాధులకి ఈయన మంచి వండర్ఫుల్ అనమాట. ఈయన తలుచుకుంటే ప్రతి ఒక్కటి కూడా తిరుగుతుంది. నా నమ్మకం ఇది. ఆయనకు ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఇతన్ని తలుచుకోవడం. మా తండ్రికి కూడా కంటి బాధ ఉండే, ఆయన ఎప్పుడు ఆయన కోరుకునేవాడు. ఆయన ఉన్నంత వరకు ఆ కంటి సమస్యలో ఉన్నా కానీ ఆయన చూపు బాగానే ఉండేది అనమాట. ఆయనకు అది ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. చాలా హెవీ ట్రీట్మెంట్ తీసుకున్నమాట. ఆయన తీసుకోలేదు ఎవరు కానీ. ఆయన కూడా ఆ భగవంతుని కృప వల్ల ఆయన ఉన్నంత వరకు కంటి చూపు ఉండింది. దాంతో ఆయన నీట్గా ఆయన తన కాలం గడుపుకున్నాడని చెప్పొచ్చు అనమాట. ఆ సుబ్రహ్మణ్యుడిని అంతగా మేము ప్రీతిస్తామన్నమాట. ఆయన ఇతనికి 6 ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడు అంటాము. ఇంకా స్కందుడు, సేనాధిపతి, సేనాని, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే నామాలు కూడా ప్రసిద్ధి అనమాట. శ్రీ వల్లి దేవసేనాపతి అయిన వల్లి దేవసేన, వీళ్ళిద్దరికి ఈయనకు 2 భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి అనమాట. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం స్వర్పరూపంలో దర్శనమిస్తాడు. ఈ రోజు మాత్రమే శుద్ధ షష్ఠి నాడు మాత్రమే, మార్గశిరుడు శుద్ధ షష్ఠి నాడు మాత్రమే సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజే అందరూ ఆయన్ను సర్పరూపంగా కొలిచి ఆయన పుట్టల్లో పాలు పోవడము, ఆ పుట్టలకు పూజ చేయడము జరుగుతూ ఉంటుందన్నమాట. జాతకంలో కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు, కుజరాహు కేతు దశలు నడిచేటప్పుడు, కుజరాహు సంధి ఉన్నప్పుడు, కుజదోషం ఉన్నప్పుడు వీళ్లకు ఇది ఉంటే ఏమవుతుందంటే సంతానం ఉండదు, వివాహం కూడా అవ్వదు. అది చాలా విషయాలు చూసాము. వాళ్ళకు అయిన వివాహం అయినా కూడా దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. అక్కడ ప్రాబ్లం ఉందంటే తర్వాత డైవర్స్ అయిపోవడం కూడా జరుగుతుంది అనమాట. వీళ్ళకు కుజరాహువులను మా జాతకంలో ఏమంటారంటే దాన్ని ఏ పని చేసినా కూడా మధ్యలో అవ్వదు, అది కంప్లీట్ అవ్వదు. కుజరాహు సంధి ఉంటే వాళ్ళకు ఏ పని కంప్లీట్ అవ్వదు, ముందుకు వెళ్ళదనమాట. అక్కడికి దానికి ఆ ఇంటెన్సిటీ జాతకంలో చూసుకుని దానికి తగ్గట్టు పరిహారాలు చేసుకోవడం వల్ల 100% దీనికి విముక్తి ఉంది. దాని నుండి బయటపడతారు. కాలసర్ప దోషాలు, కుజరాహు సంధులు, కుజకేతు సంధువులు, రాహుకేతు సంధి, ఇట్లాంటి ఏది ఉన్నా కూడా దీని నుండి తప్పకుండా బయటపడచ్చు. ఆయన డెఫినెట్గా ఆయన అనుగ్రహిస్తాడు అనమాట. ఆయన్ను కరెక్ట్గా ఆయన్ను మనం సరెండర్ అవ్వాలి. ఆయన ముందు సరెండర్ అయినాం అనుకోండి, హీ విల్ గివ్ ఎవ్రీథింగ్ అనమాట. ఆయన తర్వాత ఈయన్ను షోడశోపచార పూజలు, ఈయన స్థుతులు చాలా ఉన్నాయి. ఈయనకు సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు, వేదవారాలు చాలా ఉన్నాయన్నమాట. ఈయనకు అది ఏదో ఒకటి పట్టుకొని చేయడం వల్ల దీన్ని ఆ దోష విముక్తి అవ్వచ్చు అని చెప్పవచ్చు. మంచి సంతానం కావాలంటే సుబ్రహ్మణ్యుడిని మనము ఆరాధించాల్సి వస్తుంది. పెళ్లి కావాలన్నా కూడా ఇది చేయాల్సి వస్తుంది. పెళ్లికి ముందు దోషాలు ఉంటాయన్నమాట కొన్ని. ఆ దోషాలు వీళ్ళకు కుంభ వివాహాలు ఇట్లాంటివి ఉంటాయి. మళ్ళీ మగవాళ్ళకు కూడా కొన్ని దోషాలు ఉంటాయి. దీనికన్నిటి కూడా నాగప్రతిష్టలు ఇట్లా చేసుకుంటే కూడా క్లియర్ అవుతుంది అనమాట. అది సర్ప పూజలు
చాలా మంచి సత్ఫలితాలు ఇస్తుంది అనమాట. సర్పదోషాలు అంటే కూడా పాములు దేవతా సర్పాలను చంపడం వల్ల కూడా ఈ దోషాలు వస్తుందన్నమాట. తాంత్రిక పూజలు చేసే వాళ్ళకు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య పూజలు చేసే మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు మనకు శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. దీన్ని ఎలా ఆచరించాలి? సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయమే స్నానం చేసి కాలకృత్యాలు తీసుకుని క్లియర్ చేసుకుని తర్వాత ఏ ఆహారం తీసుకోకుండా అంటే ఉపవాసంతో తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి పూలు పళ్ళు పడగలు ఇచ్చి అక్కడ రూపాలు అక్కడ సమర్పించి బ్రహ్మచారిని బ్రాహ్మణుని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యుని స్వరూపం భావించి అతనికి భోజనం పెట్టి ఆయనకు వస్త్రాలు ఇచ్చి తాంబూలాలు ఇచ్చి ఇవ్వడం ఉత్తమం అనమాట. ఇది ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యుడు అక్కడ అతన్ని మనం సమర్పించేట్టు ఉంటుంది, ఆయన తీసుకున్నట్టే ఉంటుంది అనమాట. తను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధిస్తారనమాట. ఎంత తొందరగా ఎవరంత తొందరగా ఇచ్చేస్తారనమాట. ఈయన శరణభవ అనే 6 అక్షరాల నామాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఒక చిన్న శ్లోకం ఉంది ఇక్కడ. ఈ శ్లోకాన్ని వీలైనంత సార్లు పారాయణం చేయడం వల్ల అన్ని రకాల బాధల నుండి బయటపడొచ్చని తెలియజేయచ్చు అనమాట. ఇది ఎలా ఉందంటే శక్తిహస్తం విరూపాక్షం సికివాహనం షడాననం ధారణం రిపురోగగ్ధం భావయే కుక్కడ ధ్వజం స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం. ఈ శ్లోకాన్ని ఎంత వీలైతే అంత పఠించడం వల్ల శత్రువులపైన విజయం, సర్వకార్య సిద్ధి జరుగుతుంది, వాళ్ళకు సత్సంతానం అవుతుంది, వాళ్ళు అనుకున్న పనులు అవుతుంది, వివాహ మంగళ కార్యాలు జరుగుతుంది. ఇది ఈయన వచ్చేసి కారణ జన్ముడు, సుబ్రహ్మణ్యుడు కారణ జన్ముడు అనమాట. తారకాస సంహారం కోసము ఈయన మన భూమి పైన అవతారం చేయడం జరుగుతుంది అనమాట. దేవగణానికి సర్వ సేనాధిపతిగా ఉంటాడనమాట ఈయన. మన పురాణాలు కూడా ఇదే ఒక్కాణిస్తుంది అనమాట. స్వామి చాలా మంచి శక్తిమంతుడు అనమాట. ఆయన ఆది దంపతుల శివపార్తలకు ముద్దుల తనయుడు అంటారు. హిరణ్యకశిపుని కుమారుని నిముచి కొడుకు తారకాసుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలు చేతప్పుడు ఎవరు వాళ్ళు తన మరణం లేకుండా వరం పొందుతాడు. ఇది వీళ్ళ కారణ జన్ములు. వీళ్ళను ఆ దేవుణ్ణి మనం ఎంత తప్పించి ఎంత మనం వాళ్ళను ఆరాధిస్తామో అన్ని రకాలైన మనకు ఫలితాలు ఇచ్చి ఈ అన్ని రకాలైన బాధల నుండి విముక్తి కలిగిస్తాడని తెలియజేస్తూ వీలైనంత సుబ్రహ్మణ్యుడిని ధ్యానం చేద్దాం, ఆయన్ను తలుచుకుందాం అని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.